హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ జొన్న కూటిక ఈ స్తోత్ర పాఠం అంటున్నారు ట్రేడ్ పండితులు. హిందువులు కొన్ని దైవమాలలు ధరిస్తారు. శివమాల, దుర్గామాల, అయ్యప్పమాల. ఇలా మాలాధారణ అంటే ఇంద్రియములకు అతీతంగా ఉంటూ దైవచింతన కొరకై చేసే ఒక గొప్ప కార్యాచరణ. మనిషి తనలో ఉన్న రాక్షస లక్షణాలను జయించడానికి చేసే ఒక సాధన ఈ మాలాధారణ. తన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే పవిత్రత. ఇలాంటి ఒక దీక్షలో ఉన్నప్పుడు ఆ ఉపాస్య దైవానికి అహరహం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన సంపూర్ణ శరణాగతి చేయాలి. మన శరణమన్నయ్య కూడా అయ్యప్ప మాల ధరించాడు. సనాతన ధర్మం పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ఉంటారనే మంచి పేరుంది వీళ్ళకి. చాలాసార్లు మాల ధరించారు కూడా. అలాగే చిరంజీవి హనుమంతుడికి గొప్ప భక్తుడు. చెన్నమన్నయ్య తన కూతురికి క్లీంకార అని అమ్మవారి పేరు కూడా పెట్టుకున్నాడు. ముసలితనంలో చింతామణి వేషాలు వేసినట్లు పవిత్రమైన అయ్యప్ప మాలధారణలో ఉండి ఎవడో తలకుమాసినోడు చెప్పాడని కడపలో ఉన్న ఒక దర్గాకి వెళ్ళాడు. వెళ్ళడమే తప్పంటే మళ్ళీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్తున్నాడు. ఏదో పెద్ద ఘనకార్యం వెలగబెట్టినట్లు. ఆ పనికిమాలినోడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి దర్గాకి వెళ్ళడానికి ఇంతకంటే వేరే సందర్భమే దొరకలేదా నీకు? కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా కొన్ని వేల మంది హిందూ సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నావు. శబరిమలై వెళ్ళినప్పుడు ఆ వావర్ దర్గాకి వెళ్ళొద్దని గొంతు చించుకొని ప్రచారం చేస్తున్న హిందూ సోదరుల కష్టానికి తీరని ద్రోహం చేస్తున్నావు. నిన్న అక్కడికి వెళ్ళమని చెప్పినోడికి దిక్కులేదక్కడ. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడు. 30 ఏళ్ళు కలిసి ఉండాలనుకున్నాం, కానీ ఆ కళ తీరకుండానే మేము విడిపోతున్నామని ఒక ట్వీట్ పెట్టాడు. మరి అంత మహిమ అక్కడ ఏముందని మన చరణమన్నయ్య వెళ్ళాడో అన్నయ్యకే తెలియాలి. సరే, ఇచ్చిన మాట కోసం అతి పవిత్రమైన మాల ధరించి హిందువుల విశ్వాసాలని తుంగలో తొక్కి అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు నీకు చెప్పినోడే పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, అయ్యప్ప మాల వేసుకుంటే నీకు అంత మంచి జరుగుతుంది, మళ్ళీ మీరిద్దరు కలుస్తారని, లేదంటే తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకొని ప్రసాదం తీసుకో బాగుపడతావని చెప్పు. వాడు వస్తాడేమో చూద్దామంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ దర్గాలు సమాధులని తెలిసే ముస్లిమ్స్ కూడా అక్కడికి వెళ్ళరు. మన కర్మ కొద్దీ ఎక్కువగా హిందువులే అక్కడికి వెళ్తుంటారు. ఆ సమాధికి మొక్కుకొని కానుకలు ఇవ్వడం, అక్కడ ఉండే పకీర్ బాబా నెమలికలతో తలపై నుంచి మోకాళ్ళ కిందికి 3 సార్లు తుడవడం. ఇక మన వాళ్ళేమో మనకున్న పీడలన్నీ విరగడైపోయాయని ఆ పకీర్కు దండం పెట్టి వెళ్ళడం. ఇంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉంటుందా? ఆ మాత్రం దానికి ఆ మాల ధరించడం దేనికి? జొన్నకుడికి స్తోత్ర పాఠాలు అవసరమా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇప్పుడు మన చెన్నమన్నయ్య సోదరభావం ఉండాలి, పరమతాన్ని గౌరవించాలి అని అనుకోవడం మంచిదే. అది మీ మంచితనమో చేతకాంతనమో అది మీ వ్యక్తిగతం. కానీ మీకున్న సామరస్యం ఇతరులకు ఉందా? మత సామరస్యం 2 వైపులా ఉంటేనే కదా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. మాలలో ఉండి మీరు ఆ సమాధి దగ్గరికి వెళ్తే బొట్టు తుడుచుకుంటేనే లోపలికి అనుమతి అంటే మీరు ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా బొట్టు తుడుచుకొని లోపలికి వెళ్ళారు. చాలామంది బొట్టు తీయలేదు, చెమటకి పోయిందంటున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పుడు కానీ, విగ్రహమూర్తులను ధ్వంసం చేస్తున్నప్పుడు కానీ ఈ పరమత సహనం కలిగిన చెన్నమన్నయ్య కానీ, ఆయనకు ఆ దర్గాకి వెళ్ళమని చెప్పిన శాంతి కాముకుడు కానీ ఎప్పుడూ స్పందించరు. మరెందుకో అంటే ఇది కేవలం హిందువులకే అన్నమాట. సరే, ఆ సమాధి దగ్గరికి వెళ్ళావు, మగధీర మూవీ హిట్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా హిట్ అవ్వాలని దండం పెట్టుకున్నావు. ఓకే, మంచిది. మరి గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయితే ఆ సమాధి దగ్గర ఎలాంటి అద్భుతాలు జరగవని చెప్పగలవా? మీ బాబాయ్ ఏమో నేనే సనాతన ధర్మ రథసారథినని చెప్పుకుంటుంటే వారి వారసులైన మీరు మాత్రం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నువ్వు వెళ్ళావని చెప్పి అనేక మంది హిందూ యువత ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే ఆ నేరం ఎవరిది? లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలకి వలవేసి వారి జీవితాలని ఛిద్రం చేస్తే ఆ పాపం ఎవరిది? దర్గా అనేది ఎవరిదో సమాధి. దైవజ్ఞానం లేని వారిని సమాధులను పూజించడం అజ్ఞానం. అందులోనూ అతి పవిత్రమైన మాలాధారణలో వెళ్ళావు. మహాపాపం. అయ్యప్ప స్వామి పట్ల అపచారం చేసినట్లే. కనుక కర్మానుసారం ఎవరైనా అనుభవించక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో. సినిమా వేషాలు వేసుకునే వాళ్ళపైన ఒక అభిమానం, రాజకీయ నాయకులపైన అభిప్రాయం, హిందూ ధర్మం పైన ఒక అంకిత భావం ఉన్నప్పుడే హిందూ సమాజం బాగుపడుతుంది. నిద్రలేనరా థాయ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి చరణమన్నయ్య మాలాధారణ ధరించి దర్గాకి వెళ్ళడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.